శ్రీకాళహస్తిలో జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించి స్వామి వివేకానంద ఆశయ సాధనకు పాటుపడాలని యువతకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, యువత మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం నుంచి పట్టణ పొరవీధుల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం చీపుర్లు పట్టి వీధులను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, వివేకానందుని 161వ జయంతిని పురస్కరించుకుని నేడు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ నిర్వహించామని, వివేకానందుని ఆశయాలను యువత పునికిపుచ్చుకొని ముందుకు పోవాలని ఆయన యువతను కోరారు. అధికార ప్రభుత్వం నేడు గంజాయి పరిపాలన కొనసాగిస్తూ యువతను మత్తుకు బానిస చేస్తుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యపు మధుసూదన్ రెడ్డిపై నమ్మకం లేదని, అందువల్లే ఇంతవరకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు ఖరారు చేయలేదని గుర్తు చేశారు. రామన్న రాజ్యం రావాలంటే విజన్ ఉన్న చంద్రబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వస్తున్నామని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో తనను గెలిపిస్తే రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని, కాబట్టి ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, నిరుద్యోగులు లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధంగా నేడు రాష్ట్రంలో తమ నాయకులు చంద్రబాబు సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నారని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి యువతను ఆదరిస్తూ యువత వద్ద మంచి ఆదరణ పొందుతున్నారని, ఇక రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలుపొందిస్తే నియోజకవర్గంలోని అనేక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రవినాయుడు మాట్లాడుతూ, 4 సంవత్సరాల 9 నెలలు అవుతున్నా ఇంతవరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు తెలుగు యువత తెలుగుదేశం పార్టీతో కలిసి అధికార ప్రభుత్వంపై పోరాటాలు చేస్తుంటుందని, 4 సంవత్సరాల 9 నెలలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో యువత నిరుద్యోగులు సరైన గుణపాఠం తెలియజేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయనకి ఇద్దామా వద్దా అని ఆలోచనలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినా కూడా ఒకటే దాంట్లో ఇస్తాడు. డబ్బు బాగా ఉంది కాబట్టి, రౌడీజం బాగా చేయొచ్చు కాబట్టి మధుసూదన్ రెడ్డికి ఇస్తాడు. లేకపోతే మధుసూదన్ రెడ్డి తీసి ఇంకొక దగ్గరికి వేస్తాడంట. ఎక్కడికి? పక్కన వెంకటగిరికి వేస్తాడంట. రోజా దగ్గరికి ఇస్తాడంట. అక్కడ రోజా పనికిరాదు, కాళాస్తిలో పనికి వస్తుంది. వెంకటగిరి ఇక్కడ కాళాస్తిలోనేమో మధు పనికిరాడు, ఇంకో పనికి వస్తాడా? ఇదేం లాజిక్ అయ్యా? ఎక్కడ పోయినా దొంగే కదా. చంద్రబాబు నాయకత్వంలో ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరినీ గెలిపించండి. యువతకి భవితర బంగారు బాట వేసేదానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారు. ఈ అరాచక పాలనని తరిమి కొట్టి మరొక యువతని ఇక్కడ ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఒకటే అంతమంది యువతలను మాకిస్తే ఈ దేశాన్ని మార్పి చూపిస్తామని చెప్పాడు. అదే ఈ రోజు మేము కోరుకుంటున్నాం. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు అయింది. ఇది 5వ సంవత్సరం జనవరి వచ్చింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల. 27,000 మంది కేంద్ర లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. డ్రగ్స్ కు బానిసయ్యారు, గంజాయికి బానిసయ్యారు. అయినా ఈ జగన్మోహన్ రెడ్డి యువత గురించి ఆలోచించిన సందర్భం లేదు. ఇదే కాళహస్తి నియోజకవర్గంలో ఇదే సుధీర్ అన్న గారు ఆ రోజు బై ఎలక్షన్ రోజు యువత భవిష్యత్తు బాగలేదు, టీ కొట్టుల్లో, మటన్ కొట్టుల్లో, వైన్ షాపుల్లో పనిచేస్తారని చెప్పి ఆ రోజు టీ కొట్టులో పనిచేస్తూ యువతకి ఈ రోజు యువత పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఆ రోజు చెప్పినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇదే తిరుపతిలో ఇదే కాళహస్తిలో ఏం చెప్పారు? మీ అందరికీ మీ ఉద్యోగాలు కల్పిస్తా, ప్రతి ఇంట్లో ఉన్న యువకులందరూ నన్ను నమ్మండి, ఇక్కడ కాళహస్తిలో సుధీర్ రెడ్డి ఈరోజు బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలిపించండి అని చెప్పారు. ఈ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే అయినారు. కానీ ఉద్యోగం వచ్చింది ఎవరికంటే వాళ్ళ కూతురుకు ఉద్యోగం వచ్చింది. వేల కోట్లు సంపాదించారు. కానీ ఇక్కడున్న యువతకి ఎవరికి ఉద్యోగాలు రాలా.